రోడ్డు పనులు చేయడం ఈ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతా ఉంది. అలాగే మరి ఇప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మాజీ జడ్పీటీసీ గుల్లేటి వనల్ గారు మన తణుకొండ నుంచి మన ఎలకల దగ్గర నుంచి తణుకొండ వెళ్ళి రోడ్డు గురించి మాట్లాడటం జరిగింది. ఈ రోడ్డు గత 20 సంవత్సరాల నుంచి కూడా చాలా అర్థమైన పరిస్థితిలో ఉంది. అసలు బళ్ళు కానీ మనకి కార్లు కానీ రావడం అంటే చాలా ఇబ్బంది పడేవారు. ఈ దేవస్థానానికి రావాలంటేనే తణుకొండ దేవస్థానానికి రావాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి ఆయన గత జడ్పీటీసీ చేస్తున్నప్పుడు కూడా ఈ రోడ్డు మీద కనీసం ఆయన ఏ రోజు కూడా ఆయన శ్రద్ధ తీసుకున్న పరిస్థితి లేదు. కానీ మన ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ రోడ్డు పరిస్థితిని చూసి ఆయన ముందే మాకు అందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోడ్డు నేను నగ్గిన వెంటనే ఫస్ట్ ఈ రోడ్డే వేయించడం జరుగుతుందని చెప్పి మా తణుకొండ నాయకులందరికీ చెప్పడం జరిగింది. అలాగే ఆయన నగ్గిన వెంటనే ఫస్ట్ సంతకం ఈ రోడ్డుకి శాంక్షన్కి సంతకం చేయడం జరిగింది. 3,75 లక్షల రూపాయలు ఒకేసారి 3,75 లక్షల రూపాయలు ఈ రోడ్డుకి ఇవ్వడం జరిగింది. తణుకొండ దేవస్థానంకి ఇక్కడి నుంచి తణుకొండ దేవస్థానానికి వెళ్ళడానికి ఏంటంటే దేవస్థానానికి వచ్చే యాత్రికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వెంటనే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆయన తణుకొండ దేవస్థానం ఉంది, తణుకొండ దేవస్థానానికి వచ్చే యాత్రికులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అంటున్నాడు ఆయన. మరి గతంలో 5 సంవత్సరాలు ఆయన మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారో, వాళ్ళ అధికారంలో ఉన్నారో, కానీ ఏ రోజు కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకున్న పాపం లేదు. 2 సార్లు ఈ రోడ్డు శాంక్షన్ అయింది. మరి ఈయన ఎక్కడ ఉన్నారో మరి నాకు తెలియదు. 2 సార్లు శాంక్షన్ అయినప్పుడు కూడా మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ రోడ్డు ఎందుకు వేయించలేకపోరని చెప్పి ఆయన నేను అడుగుతూ ఉన్నాను. ఏంటంటే ఒకటి నాకు అనిపిస్తుంది, ఏంటంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దేని గురించి అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా తట్ట మట్టి పోసిన పాపాలు ఎక్కడ లేదు. ఈ నాయకులు ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, ఈ సీఎం గారు అవ్వచ్చు, ఎక్కడన్నా సరే గారు మీకున్న అవగాహనకి ఈ విధంగా ఏదో బురద జల్లే కార్యక్రమం కింద ఉంది తప్ప దీన్ని ఇలాగా విమర్శించడం ఏమంటే మీరు సలహాలు ఇవ్వండి, ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వండి, దాన్ని తప్పనిసరిగా దాని పరిగణలో తీసుకుని అభివృద్ధికి ఏమన్నా మనం ముందుకెళ్ళచ్చు. కానీ ఈ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చి మీరు చురకన భావన జనాలకి పార్టీ ఇంకా ఇప్పటికే చాలా దిగజారిపోయిన పరిస్థితి ఉంది, ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప ఈ జనాలు ఇది మీరు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీట్ పెట్టారు, ఆయన మాట్లాడే విధానం చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. క్వాలిటీ కంట్రోల్ గురించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా, లేకపోతే ఈ కింద వైబ్రేషన్ వచ్చేస్తుందని అంటున్నారు. మరి ఇది కట్టింది నేల మీద కట్టినటువంటి రోడ్డు, మరి ఆయన ఏదో బ్రిడ్జి వైబ్రేషన్ వస్తుంది అన్నట్టుగా, ఇది కట్టింది బ్రిడ్జి కాదండి, రోడ్డు అండి. మరి దాని గురించి క్వాలిటీ బాగోలేదని మరి ఈయన ఏ రకమైన ఎవరిని తీసుకొచ్చి మరి టెస్టులు చేయించేసాడో, క్వాలిటీ బాగోలేదు, మరి ఎక్కడ పట్టుకొని మరి ఈయన పరిశీలన చేసి నాకు అర్థమవుతలేదు. ప్రతి అధికార పక్షానికి ప్రతిపక్షం అనే అన్నది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆ ప్రతిపక్షం అనే అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రతిపక్షం అనే విమర్శలో నిజాయితీ ఉండాలి. ఎందుకంటే మీ నాయకుడు కూడా అలాగే అర్థం ఆరోపణలు చేస్తున్నారు, మీరు కూడా అలాగే తయారయ్యారు. నేను మీకు చెప్పేది ఒకటే, ఇప్పటికే ఛాలెంజ్ చేస్తున్నాం. గోకవరం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి మీరు వచ్చి మీకు నచ్చినటువంటి ఇంజనీర్ తీసుకొని రండి. ఈ క్వాలిటీలో ఏదైనా తేడా ఉండేలా ఉంటమైతే నిలదీయండి. అంతే తప్ప అవగాహన లేని మాటలు ప్రజలు ఇబ్బంది ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, చక్కటి ప్రయాణం సాగుతుందని చెప్పి అన్నారు. త్వరలోనే మిగతా పనులన్నీ పూర్తవుతాయి, చక్కగా ఉంటాయి. అంతేగాని మీరు విమర్శించేసి ఏదో చెయ్యాలి, ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఏదో న్యూస్ రావాలనే న్యూస్ కోసం, మీ పబ్లిసిటీ కోసం ఆలోచన లేని విధానం చేస్తే మాత్రం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి ఆలోచన చేసుకుని దాన్ని పునఃసంక్షించుకోవాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఏడుగొండల గారికి మేము చెప్తున్నాము. ఇది గ్రహించాలి. ఏదైనా ఉంటే నిజాలు ఉంటే తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టండి తప్ప ఇలాగ అవగాహన లేని ప్రెస్ మీట్ పెట్టేసేసి ప్రజలను ఆందోళన గురి చేయొద్దు. ప్రజలు ఎవరో కూడా వైసీపీ మాటలు నమ్మడం లేదు, భవిష్యత్తులో నిర్వీర్యం అయిపోతుంది. ఇది గ్రహించుకొని ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.